జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ మరోసారి ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం మరో 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఖచ్చితంగా లభించబోతోంది. అట్లాగే 400కు పైగా సీట్లు సాధిస్తారు అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది అని మనం భావించవచ్చా? 100% అదే నిజం. ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితి ఏర్పడ్డది కాంగ్రెస్కు. కనుక వేరే మార్గం లేక భయభ్రాంతులకు గురి చేయడం ముస్లింలను. మీకు గతంలో కూడా మీకు గుర్తుంది కదా, 2019లో ఇది బిల్ చేశారు. అంతకుముందు ఆ బిల్ చేసే కన్నా ముందు కూడా చాలా గొడవలు చేశారు. ఈ దేశం అంతా కూడా ముస్లింలందరూ బయటకు వచ్చారు, పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారు. షాయిన్ బాగ్, ఈన్ బాగ్ అన్ని చూసాం మనం. ఇవన్నీ కూడా ఎందుకు అలా చేశారు ముస్లింలు అని అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమో అయిపోయింది, మాకు సిటిజన్షిప్ పోతుంది, ముస్లిమ్స్ ఈ దేశంలో ఉండడమే చాలా కష్టమేమో అని అనుకున్నారు. ఈ చట్టంలో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా ఎవరైతే మైనారిటీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో బాధితులు మతపరమైన బాధ వ్యధ చెందినప్పుడు లేకపోతే హింస జరిగినప్పుడు వాళ్ళు సహజంగా పారిపోతారు. అక్కడ నుంచి పారిపోయారు, శరణార్థులుగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా. మీరు మొన్న చట్టం చేసినప్పుడు కూడా ఎంతమంది దీంట్లో బెంగాల్లో బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళంతా దళితులు అండి, నిమ్న వర్గాల వాళ్ళండి. వాళ్ళకు కనీసం భారతీయులై ఉండే. నేను ఒక్క మాట అడుగుతున్నానండి మీకు. నేను ఒక సిటిజన్ భారతీయుడిని. 15th August 1947 రోజు నేను పడుకొని ఉన్నాను అర్ధరాత్రి. నాకేం తెలియదు. కాకపోతే నేను ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లో ఉన్న సిటిజన్ నేను. కానీ అప్పుడు అది పాకిస్తాన్ కాదు, ఇది బంగ్లాదేశ్ కాదు, ఇదంతా భారత్. నేను భారతీయుడిని కనుక నేను అక్కడ నిద్రపోయాను. అర్ధరాత్రి తెల్లారేసరికి అది భారత్ కాదు, పాకిస్తాన్ అని చెప్పారు. నా తప్పేముంది చెప్పండి? నా తప్పేముందండి? మీరు విభజించుకున్నారు, దేశాల పేర్లు మార్చేసుకున్నారు. నేను హిందువుని కావడమే తప్ప పాకిస్తాన్లో పుట్టాను, ఇండియాలో పుట్టాను, నేను ఇండియన్. దాని పేరు మీరు మార్చారు, పాకిస్తాన్ అని పేరు పెట్టారు, బోర్డు పెట్టారు. నన్ను ఇండియన్ కాదని మీరు అంటున్నారు. ఇదేంటి దుర్మార్గం? పైనుంచి నువ్వు హిందువా, మా మధ్యలో ఉంటావా అని. అరే నా పిల్లలకు రక్షణ లేని పరిస్థితి, ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి పొట్ట చేత పట్టుకొని బ్రతికున్న పిల్లలను పట్టుకొని నేను ఇండియాకు వస్తే నేను ఇండియన్ కాదంటారా? నేను అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా. హిందూ అయినందుకే మీరు సిటిజన్షిప్ ఇవ్వడం లేదు. దీన్ని ఆపడానికి మీరు ఏమంటున్నా అంటే ముస్లిం కూడా పెట్టండి అని అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గం అని అంటున్నాను నేను. మీరు పాకిస్తాన్ ముస్లింలు అందరూ కలిసి పాకిస్తాన్ తీసుకున్నారు. మీరు పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని మీరు తీసుకెళ్లారు. పైనుంచి ఈరోజు హిందువులకు సిటిజన్షిప్ ఎలా ఇస్తారు అని అడుగుతారా? హిందువులు అంటేనే చిన్నచూపు కాంగ్రెస్ కు. వాడు బాధితుడైనా, రోడ్డు మీద పడ్డా, టెంటుల్లో బతుకుతున్నా, మీరు చూడండి జైసల్మేర్ అక్కడంతా రాండి, క్యాంపులలో బ్రతుకుతున్నారు ఏళ్ల తరబడి. ఈ దేశం బిడ్డ, ఇది ఈ మట్టికి పుట్టిన బిడ్డ. వాడికి భారతీయుడు అని ఒక బిరుదు ఇవ్వడానికి మీకు ఇంత నొప్ప? అదే ముస్లింలు అయితే ఇంతసేపు ఆగుతారా మీరు? వాళ్ళు అడిగితే ఒక దేశమే ఇచ్చారు కదా మీరు. అయినా హిందువుకు నాగరికుడు అని చెప్పేసి సిటిజన్షిప్ ఇవ్వరా మీరు? ఇది దుర్మార్గం అని అంటున్నాను నేను. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులు ఎంత దయనీయ పరిస్థితి అనుభవిస్తున్నారో తెలుసు మనకి. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కడ ఉందండి? ఎక్కడ 20%, 22% ఉన్న వాళ్ళు ఈరోజు 2%కు పడిపోయారు. ఎక్కడ వెళ్ళారు వీళ్ళందరూ? లెక్కలు చెప్పండి. మరి ముస్లిం జనాభా అలా పడిపోయిందా? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇండియాలో పోనీ ముస్లింల జనాభా పడిపోయిందా? పెరిగింది కదా. హిందువుల కన్నా పెరుగుతా ఉంది కదా. మీకు ఇండియాలో ముస్లింలకు ఇంత రక్షణ కల్పిస్తుంటే, మీ జనాభా పెంచుకోవడానికి అవకాశం ఇస్తే, మీకు ఒక దేశమే ఇచ్చేస్తే, బాధితులైనటువంటి హిందువులు పొట్ట చేతబట్టుకొని, క్రైస్తవులు, ఒక హిందువే కాదు కదా, సిక్కులు ఎందుకన్నారు వీళ్ళందరినీ, జైనులు, బౌద్ధులు దిక్కులేంది జీవితం గడుపుతా ఉంటే ఇండియాలో వచ్చి వాళ్ళపైన మీకు ఇది లేదా? నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా.
ఎంత దుర్మార్గులు మీరు. హిందువులు అయితే మాకు సిటిజన్షిప్ ఇవ్వరా మీరు? ఈ పాపం అంటారా? సార్ ఈ పాపం ప్రధానంగా రాజకీయ నాయకులదే, పక్క రాజకీయ నాయకులది. గాంధీ హామీ ఇచ్చాడు, మీరెవరు మధ్యలో రావడానికి. నేను పాకిస్తాన్ లో పుట్టిన సిటిజన్ అయితే, మీరు హిందువులు అయితే ఆయన ఏం చెప్పాడు, ఏ రోజైనా మీకు పాకిస్తాన్ లో ఉండాలని అనిపించదో ఎప్పుడైనా కూడా ఇండియా డోర్స్ ఓపెన్ ఉంటాయి, మీకు హాయిగా వచ్చేసేయచ్చు, ఈ దేశం మీదే అని చెప్పారు. అటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్పారు. లియాఖత్ నెహ్రూ అగ్రిమెంట్ రాసుకున్నారు దీనిపైన. ఇవన్నీ ఏమనుకున్నారు, ఇవన్నీ అగ్రిమెంట్ ఊరికే రాసుకున్నాయా? కనుక ఇది కాంగ్రెస్ చేసేటువంటి ఈ దుర్మార్గం ఏదైతుందో హిందువుల పైన చేస్తున్నటువంటి దుర్మార్గం. వీళ్ళు బాధితులు ఇండియాకు వచ్చారు, అయ్యో నిల్వ నీడలేకున్నారు అని బెగ్ చేస్తున్నారు. వాళ్ళు మాకు సిటిజన్షిప్ ఇవ్వండి అని బెగ్ చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. భారత్ మాత బిడ్డలు వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వము ఎందుకంటే సిఏఎల్ ముస్లిం అనే ఒక పదం లేనందుకు ఇంత గగ్గోలు పెడతా ఉన్నా. అందుకే నేను భారతీయులందరికీ, ముఖ్యంగా హిందువులందరికీ ఇది ఆలోచించమని చెప్తున్నా. కాంగ్రెస్ యొక్క దుర్మార్గం ఇది. హిందువులు అయినందుకే మీకు సిటిజన్షిప్ ఇవ్వం మేము అని అంటున్నారు వాళ్ళు. అందుకని మేలుకోవాలి, ఏం జరుగుతుంది ఈ దేశంలో వాళ్ళ హిందువులందరూ అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.